రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. డిఏలు బకాయిల కోసం గంపడాసతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 5 డిఏలు బకాయి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిఏలు ఎగ్గొట్టడానికి తెలివిగా పీఆర్ఎస్సీల అంశాన్ని తెర మీదకి తెచ్చిండు నయవంచక రేవంత్. దీంతో పెండింగ్ డిఏలపై ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ డెసిషన్ కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా ఫెయిల్ అయిన ఉద్యోగ సంఘాల తీరుపై ఉద్యోగులు మంట మీదున్నారు. అటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వారిని ఘోరంగా వేధిస్తున్నది రేవంత్ సర్కార్. ఈ కేబినెట్ సమావేశంలో అయినా తమకు శుభవార్త చెప్తారని రిటైర్మెంట్ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారైనా ఉద్యోగుల సమస్యలు తీరుస్తారా, లేక మళ్ళీ నీళ్లు జల్లుతారా, మళ్ళీ మొండి చెయ్యి చూపుతారా అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ కేబినెట్లో సానుకూల నిర్ణయం రాకపోతే మహా పోరాటమే అంటున్నారు ఉద్యోగులు. ఎదురు చూసి ఓపిక నశించిందంటున్నారు. మరోవైపు బెనిఫిట్స్ ఇవ్వకపోతే చావరేవో తేల్చుకుంటామని రిటైర్డ్ ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. డిఏలు బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న విషయం తెలిస్తే ఈ కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు డిఏలు ఇతర బకాయిల చెల్లింపుకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్చ చేయబోతుంది కేబినెట్ లో అనే ఒక ఉత్సుకతతో ఉన్న మాట అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 5 డిఏలు బకాయి పడ్డ పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. జూన్ వచ్చిందంటే ఇంకొక డిఏ వచ్చి యాడ్ అవుతుంది. అంటే 5కు ఇంకొక డిఏ యాడ్ అయితే 6 డిఏలు మొత్తంగా పెండింగ్ లో పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో పీఆర్సీ అంశాలకు సంబంధించిన చర్చ ప్రధానంగా వచ్చింది. పీఆర్సీకి సంబంధించి క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డిఏల పరిస్థితి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. అంటే డిఏల విషయాన్ని పక్కనకు పెట్టడానికే లేదా డిఏల విషయం ఊసెత్తకుండా ఉద్యోగ సంఘాలు ఉండడానికే పీఆర్సీ అంశాన్ని తెరపైకి తెచ్చిన పరిస్థితి నెలకొని ఉందనే ఒక అభిప్రాయం అయితే ఉద్యోగాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా ఉద్యోగ సంఘాల నేతలపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ కేబినెట్ లో బహుశా ఈ డిఏలకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారనే ఒక గంపడాశతో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులంతా కూడా కొంత ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఉద్యోగ సంఘాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పేసి ఒక అసహనం అయితే ఉద్యోగుల స్పష్టంగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా విశ్రాంత ఉద్యోగులంతా కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు సంబంధించిన ఆదేశాలు కూడా ప్రభుత్వానికి ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 6,000 కోట్లకు పైగా చెల్లింపులు వెంటనే జరపాల్సిన పరిస్థితి. అటు ప్రభుత్వ ఖజానా చూస్తుంటేనైతే వెక్కిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖజానా అంతా ఖాళీగా కనిపిస్తున్న నేపథ్యంలో 1,000 కోట్ల రూపాయల పెండెన్సీని ఎట్లా క్లియర్ చేయాలనే దానికి సంబంధించిన ఒక వ్యూహం అయితే ప్రభుత్వం దగ్గర కొరవడిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ డబ్బులు కూడా చెల్లించేందుకు రేవంత్ సర్కారు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉందని చెప్పేసి కూడా ఒక అపవాదం అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా గంపడాస్తో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారైనా ఉద్యోగుల సమస్యలు తీరుస్తారా, లేక మళ్ళా వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లుతారా అనే ఒక చర్చ జరుగుతుంది. మొండి చేయి చూపితే కనుక ఈసారి వాళ్ళలో అసహనం పెళ్లిపోకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల తీరుపైన కూడా ఉద్యోగులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చడంలో సంఘాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పేసి ఆగ్రహంతో ఉన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామనే ఒక గట్టి నిర్ణయంతో ఉద్యోగులంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బెనిఫిట్స్ ఇవ్వకపోతే చావోరేవో తెలుసుకుంటామన్న చందంగా రిటైర్ ఉద్యోగులంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.